మోక్షం అంటే లిబరేషన్. లిబరేషన్ అంటే విముక్తి. దేని నుంచి విముక్తి? మన రోజు ఈ కన్ను ద్వారా చూడడం, చెవి ద్వారా వినటం, వాసన, వీటన్నిటి మీద మనం ఇంప్రెస్ అయిపోతున్నాం. ఏంటి? థింకింగ్ దట్ దిస్ ఈజ్ పర్మనెంట్. సో ఇదంతా పర్మనెంట్. దానితో బట్టి బంధం పడుతున్నాం. బంధం బట్టి ఏంటి ఏమవుతున్నాం? దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు? భార్య, భర్త, పిల్లలు, మన ఆస్తులు, బంధువులు, వీళ్ళందరూ కూడా మన వాళ్ళు. మిగతా వాళ్ళు ఎవరు కూడా మన వాళ్ళు కారు. మనకు వాళ్ళ బాగోగులు వాళ్ళవన్నీ మనకు అనవసరం. మనమే బాగుపడాలి. ఇదే కదా మనల్ని బంధించేది. అవునా? బంధించేది ఎప్పుడు వస్తుంది? అది నిద్రలో వస్తుందా బంధింపు? ఏంటి? ఒక శత్రువు వచ్చి మన మీద పడుకున్నాడు అనుకోండి, మన మీద కాలు వేసాడు అనుకోండి, అప్పుడు మీకు శత్రువు అవుతాడా? శత్రువు అవుతాడా? కాదు. కాబట్టి శత్రుమిత్రత్వం ఎప్పుడుంది? వెన్ యూ కమ్అట్ యూ విల్ డిఫరెన్షియేట్. అదే మన లోపలికి వెళ్ళామనుకో, వెళ్తే ఏమవుతుంది? లోపలికి వెళ్తే ఏమీ లేదు, అందరూ ఒకటే. ఏంటి? అందరూ ఒకటే అనే స్థితి రావడమే బంధ విముక్తి. నేను వేరు, ఇతరులు వేరు అనేది బంధం. అది ఇంద్రియ సుఖాల ద్వారా మనం బంధింపబడ్డాం. అదే ఇంప్రెషన్తో చనిపోయాం అనుకోండి, మా వాళ్ళు నేను అలా అనుకుని చనిపోయాం అనుకో, మళ్ళీ అక్కడ పుట్టిన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ మా వాళ్ళే. ఏంటి? బంధాయ విషయాసక్తం అంటే మనం మనసంతా కూడా అటువైపు వెళ్తే బంధింపబడింది. మనం లోపలికి వెళ్ళి ఆనందంలో ఉంటే అంతలో ఉండేది ఏది? అది ఒక్కటే. అయితే మోక్షం అంటే ఏంటి? మోక్షం అంటే ఏంటి? గెట్ లిబరేటెడ్ ఫ్రమ్ యువర్ సెన్సరీ ప్లెజర్స్. అంతే కదా. దీనికి ఒక సామెత ఉంది, పరమహంస యోగానంద గారు చెప్పారు. పరమహంస యోగానంద గారు ఏం చెప్పారంటే, ఎవర్ ఫెడ్ నెవర్ సాటిస్ఫైడ్, నెవర్ ఫెడ్ ఎవర్ సాటిస్ఫైడ్ అని ఈ అమెరికాలోనే, కాలిఫోర్నియాలో, లాస్ ఏంజల్స్ లో పరమహంస యోగానంద గారు చెప్పారు. అది వేదాంత సారమే. అది అదేం చెప్పారంటే, ఎవర్ ఫెడ్ అంటే ఎప్పుడు కూడా ఇంద్రియాన్ని పోషిస్తూ ఉన్నాం అనుకోండి, తినడం, వినడం ఇవన్నీ చూసాం అనుకోండి, నెవర్ సాటిస్ఫైడ్. మీకు ఎప్పుడు కూడా తృప్తి కలగదు. ఎందుకు తృప్తి కలగదు? అది కట్టెలో నెయ్యి పోస్తే, మండుతున్న కట్టెకి నెయ్యి పోస్తే ఏమవుద్ది? మరి కాస్త మండుతుండదు. ఎవర్ ఫెడ్ నెవర్ సాటిస్ఫైడ్. నెవర్ ఫెడ్ ఎవర్ సాటిస్ఫైడ్. దీని వైపు రావద్దు, అక్కడే ఉండు. ఎవర్ సాటిస్ఫైడ్. యథా నిరంధనో వహ్ని స్వయేన ఉపశామ్యతి తథా వృత్తి క్షయా చిత్తం స్వయేన ఉపశామ్యతి అని మైత్రి ఉపనిషత్తు చెప్తుంది. యథా నిరంధనో వహ్ని అంటే ఏంటంటే, ఎప్పుడైతే కట్టెల్లోన పుల్లలు వేయకుండా, ఆ మంటల్లోన పుల్లలు వేయకుండా ఉంటామో, స్వయేన ఉపశామ్యతి, అగ్ని చల్లారిపోతుంది. మనం మంటల్లో కట్టెలు వేస్తున్న కొద్దీ అది పెరుగుతూనే ఉంటుంది. అలాగే మనం కోరిక తీర్చుకున్న కొద్దీ ఇంక కోరిక పెరుగుతూనే ఉంటుంది. కోరికలు లేకుండా వెనక్కి రావాలి. వెనక్కి వస్తే తదా వృత్తి క్షయా చిత్తం స్వయేన ఉపశామ్యతి. మనసు వెనక్కి వచ్చి వృత్తులు లేకుండా చేస్తే అది అప్పుడు మనశ్శాంతిని పొందుతుంది. కాబట్టి ఏంటి, మనం చేయవలసింది ఏంటి? మోక్షం అంటే ఏంటి? గో ఇన్ సైడ్. ఇఫ్ యు కమ్ అవుట్ సైడ్ యు ఆర్ బాండెడ్, ఇఫ్ యు గో ఇన్ సైడ్ యు ఆర్ లిబరేటెడ్. సరే? అంతేకాని బయటకు వచ్చి ఇంద్ర మోక్షమే. కొంతమంది ఏంటంటారంటే, మోక్షం అంటే అలా కాదు, నాకు భగవంతుడా నాకు మోక్షం ప్రసాదించు, నేను ఇవన్నీ మోక్షం ప్రసాదించి ఈయన ఇంకెక్కడ ఉందామని. ఏంటి? ఈ విల్ థింక్ దట్ ఈ విల్ బి సెపరేటెడ్ అండ్ ఈ విల్ ఎంజాయ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఈ వాంట్స్ మోక్షం. మోక్షం అదే అర్థం. మోక్షం అంటే ఇది అంతా కూడా దిస్ ఈజ్ ఎ డ్రీమ్. ఆల్ దిస్ ఈజ్ ఎ డ్రీమ్. ఆ డ్రీమ్ అనుకునే భావంలోనికి నీకు జ్ఞానం కలగాలి. యు గో ఇన్ సైడ్. అలాగే వెళ్తే అప్పుడు యూ విల్ గెట్ లిబరేటెడ్. అర్థమైందా? మోక్షం అంటే నిర్వచనం చాలా లోతైందమ్మా. అది ప్రాక్టికల్ క్వశ్చన్. అది ఏంటి? బట్ ప్రతి ఒక్కరికి ఏంటంటే థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. నో బడీ ఈస్ గివింగ్ ఆన్సర్. బట్ మీరు ఇలాగ ఈ కొద్దిసేపు విన్నంతకే మీకు గాడ్ క్లారిఫైడ్ సో మెనీ ఆన్సర్స్. ఉన్నా కాదా?